లక్ష్మణరావు గారు ఒక విషయం చెప్పండి సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల విషయంలో ఎవరైతే అవినీతికి పాల్పడతారో, ఎవరైతే దీన్ని తీసుకుంటారో, ఎవరు ప్రజాధనాన్ని అప్పనంగా దోచిపెడతారో వీళ్ళని వదిలిపెట్టం, జైల్లో పెడతాం చట్ట ప్రకారం అని అన్నారు. అది మెడికల్ కాలేజీలకే పరిమితమా? ఈ రకంగా 99 పైసల పేరుతో ఉర్సాగాళ్లకు, లూలుగాళ్లకు దోచిపెట్టే వాళ్లకు కూడా ఈ నిబంధన, ఈ సూత్రం, ఈ హెచ్చరిక వర్తిస్తుందా? ఈశ్వర్ గారు మీకు, అలాగే ప్యానెల్ ఉన్నటువంటి నాగార్జున యాదవ్ గారికి, పాషా గారికి, సాక్షి యాజమాన్యానికి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఖచ్చితంగా మీరు ఏదైతే అన్నారో, ఖచ్చితంగా వర్షాగాలకి ఎవరైతే 99 పైసలకి అని చెప్పి, రూపాయిన్నర పైసలు అని చెప్పి ఎవరైతే భూపందారంలో భూములు కొంటా ఉన్నారో, ఎవరైతే లూటీ చేస్తూ ఉన్నారో, విశాఖపట్నాన్ని నడి రోడ్డు మీద ముడ్డిన ఉన్నటువంటి ఆ యొక్క అత్యంత విలువైనటువంటి ఆ సంపదని కొల్లగొడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన 2-3 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా ఇది ఏ రకంగా ల్యాండ్ అలాట్మెంట్ అయిందని ఖచ్చితంగా తన యొక్క పూర్తి సమాచారం తీసుకుని వాళ్ళందరికీ కూడా జైలుకి పంపే చర్యలు అయితే తీసుకుంటారు. ఈశ్వర గారు, ఈరోజున మీరు అనేది ఇక్కడ ఏ రకంగా భూపందేరం జరుగుతుందంటే సార్, ఈశ్వర్ గారు, మైరాకు మై హోనా అన్నారు, తత్వా గ్రూప్కి మై అత్వా అన్నారు, కపిల్ సిటీతో చేతులు కలిపి రహేజా కంపెనీతో రంకెలేస్తూ, వర్ష ఊరు పేరు లేని కంపెనీతో ఊరేగుతూ ఆనందపడుతూ ఈ రకమైనటువంటి భూమిని ఏ రకంగా మనం పంచుకోవాలి, నీకెంత నాకెంత, నీ వాటా అంతా నా వాటా అంతా అని ఇందిరా సినిమాలో చిరంజీవి గారు, బ్రహ్మానంద గారు, అలాగే కొంతమంది కమెడియన్స్ అక్కడ కూర్చొని అక్కడ కొంత బంగారం వాటా వేసుకుంటారు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు అని. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మిగతా ఆ శాఖలకి సంబంధించినటువంటి మినిస్టర్లు అందరూ కూడా వాటాలు వేసుకుంటున్నారు, మీకంతా మాకంతా అని చెప్పి. అలాగే కంపెనీలు కూడా కంపెనీల పేరు చెప్పి పేరుకే కంపెనీ, డొల్ల కంపెనీ, కానీ అక్కడ కంపెనీ ఉండదు. భూములు మాత్రం అలాట్మెంట్ చేస్తారు, భూములు మాత్రం 99 పైసలకి, రూపాయిన్నరకి ఇచ్చేస్తారు. అలాగే 1,50,000కి 50 లక్షలకి ఇచ్చేస్తారు. కానీ విలువైనటువంటి వేల కోట్లైనటువంటి 3,000, 4,000 కోట్ల విలువైనటువంటి భూములు కూడా దారదత్తం, పప్పు బెల్లలాగా పంచిపెట్టడానికి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ కుటిల నిర్ణయాలు ఏవైతున్నాయో రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సార్ మీకు ఐడియా ఉంటుంది, బిల్లీరావు గారి విషయం ఎందుకు తీసుకొచ్చున్నారు సార్ ఈశ్వరరావు గారు? 2004లో చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఐఎంజీ భారత్ అని ఒక డొల్ల కంపెనీ పెట్టారండి. బిల్లీరావుతో ఐఎంజీ భారత్ అని ఒక డొల్ల కంపెనీ పెట్టించి అమెరికాలో ఏదైతే ఉన్నటువంటి ఐఎంజీ అకాడమీకి సంబంధం ఉందని చెప్పి ఇక్కడ గచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాలు కేటాయించి సేల్ డీడ్ కూడా చేశారండి. 400 ఎకరాలు కేటాయించి సేల్ డీడ్ కూడా చేశారు. అలాగే ఆ పక్కన ఉన్నటువంటి శంషాబాదు ఎయిర్పోర్ట్ పక్కన 450 ఎకరాలండి కేటాయించారు. అంటే హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో ఏ రకంగా అయితే అక్కడ ఉండేటువంటి 100 కొద్ది మన భూముల్ని ఆ రోజున ఒక డొల్ల కంపెనీ పేరు చెప్పి, ఊరు పేరు లేని కంపెనీ పేరు చెప్పి ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లోనే, మరి 2004 సంవత్సరంలోనే మరి భూములు ఏ రకంగా అయితే నా దాహం తీరనది, నా భూదాహం ఇంకా తీరనది అని చెప్పి ఒక గెద్ద, ఒక ఏమంటారు కోడి పిల్లని ఏ రకంగా అయితే తన్నికెళ్ళిపోద్దో ఆ రకంగా ఎక్కడ భూములు కనబడితే అక్కడ ఒక రాక్షస గద్ద వలె. కానీ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా ఏదో రియాక్ట్ అవుతున్నారు. నిజానికి ఆయన చిత్తశుద్ధితోనే ప్రశ్నిస్తున్నట్టుగా కనిపిస్తోందా? పవన్ కళ్యాణ్ గారు ఆపుతారేమో ఈ భూపందేరాన్ని? సార్
పవన్ కళ్యాణ్ గారు భూపందరానికి వెళ్తే ఆ. ఈరోజు మనం చూసాం సార్. ఏదైతే లూలుకి కేటాయించిన భూముల్లో మనం చూసాం వైజాగ్లో ఆ, 650 కోట్లు విలువ చేసిన భూముల కేటాయింపుల్లో కూడా మరి ఎంపీ బాలశౌరికి అక్కడ మరి 150 కోట్లు విలువ చేసినటువంటి 15 ఎకరాలు కేటాయించారు. మరి ఆయన జనసేన పార్టీ ఎంపీయే కదా, ఏ రకంగా ఇచ్చారండి? yes, ఏ రకంగా ఇచ్చారు ఆయనకి? రైట్. అంటే మేమేమో విజయవాడలో ఉన్నటువంటి పాత బస్ స్టాండ్ ధర విలువ చేసినటువంటి 450 కోట్లు విలువ చేసినటువంటి భూములు కూడా లూలు ఆ పేరుతో వాళ్ళతో లాలుచుపడి, మీకు నాకు క్విట్ బ్రోకర్ కింద లాలుచుపడి కమిషన్ రూపంలో తీసుకోవడానికి మీ యొక్క బినామీ అని చెప్పొచ్చు, మీ యొక్క Yes. అనుయాయులు అని చెప్పొచ్చు, మీ యొక్క అనుచరులు అని చెప్పొచ్చు. Hmm. ఎందుకంటే అప్పుడు బిల్లిరావు, ఇప్పుడేమో లూలు మాల్. లూలు ఇద్దరికి ఉర్సా ఏం ఉర్సా తేడా కూడా లేదు బిల్లీలు ఉర్సాలు లూలులు అంతా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడే పుట్టుకొస్తారు వీళ్ళందరూ. వర్ష అయితే మరీ దారుణం సార్. సార్ బిల్లీ రావు అనే పారిశ్రామికవేత్త ఈ రాష్ట్రంలో ఎవరికైనా తెలుసా? వర్ష అయితే సార్ ఆ, మన నారా లోకేష్ గారు అమెరికా వెళ్తారు. అమెరికా వెళ్ళి ఒక నెలకు ముందే ఆ కంపెనీ అక్కడ క్రియేట్ చేస్తారు. మ్మ్, క్రియేట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే పెందెర్తి విజయ్ కుమారు, అలాగే ఇంకో వ్యక్తి ఉన్నారు అబ్బూరు సతీష్, Right. వీళ్ళిద్దరు కూడా డైరెక్టర్లుగా ఉంటారు. Hmm. తీరా చూస్తే అక్కడ కంపెనీ ఉండదు, కార్యాలయం ఉండదు, ఏమో ఉండదు. హైదరాబాద్ లో కంపెనీ అన్నారు, హైదరాబాద్ లో కూడా కార్యాలయం లేదు. రైట్. అక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకొని అపార్ట్మెంట్ లో కంపెనీ పెట్టి ఆ వాణిజ్య విద్యుత్తును వాడకుండా గృహ విద్యుత్తును వాడుతూ కరెంటు బిల్లులు వస్తే ఊరు పేర్లు కంపెనీ ద్వారా ఈ రోజున ఎన్ని కోట్లు అంటే సమర్పించారు Yes. దానికి? రైట్. ఎన్ని వేల కోట్లు విలువ చేసిన భూములు సమర్పించారంటే Right. అంటే ఇవన్నీ కృష్ణ క్లియర్గా అర్థమవుతుంది ఈశ్వర్ గారు. ఎస్ సార్, భూదాహం చంద్రబాబు నాయుడు గారికి తీరదు తీరదు తీరదు. రైట్. ఎస్. నిజంగానే ఇందాక మీరు ఒక మంచి పాయింట్ ఇస్తారు సార్ ఈశ్వర గారు. ఒకే మాట సార్, మెడికల్ కాలేజీలకి 5,000 కోట్ల రూపాయలు మేము పెట్టలేము, మేము నడిపించలేము, అసలు మా వల్ల కాదు, మాకు చేత కాదన్నటువంటి వ్యక్తులు ఈ రోజు 99 పైసలకి రూపాయికి మీరు ఇచ్చినట్టు వ్యక్తులు ఎందుకు వేలం పట్టే ఇట్లా భూముల్ని, Yes. ఎందుకు టెండర్ పిలిచి వేలం పట్టేసి ఆ వచ్చిన డబ్బులతో మీరు ఈ మెడికల్ కాలేజీలు ఎందుకు కట్టట్లా? Correct. సార్ ఈ రాష్ట్రంలో తీరల నోటు ఒకటి ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అందరికన్నా ఎక్కువగా మోసం చేసిన వ్యక్తులు ఉన్నారు సార్, వాళ్ళే మందుబాబులు. ఎవరికైతే మందుబాబులకి నేనున్నాను, నేను వస్తే నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పి 99 రూపాయలకి ఇస్తామన్నారు కదా, ఈరోజు చూస్తే పాప ఆ మందుబాబులు 99 రూపాయలు అంటే ఏదైతే 100 రూపాయలు పెట్టి క్వార్టర్ కొంటూ ఉన్నారో వాళ్ళకైనా 99 పైసలకి ఈ యొక్క ఎకరాలు ఇస్తే వాళ్ళు ఈ మందు తాగడం మానేసి వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతారు. నెక్స్ట్ ఎలక్షన్కి ఏమన్నా పెడతారేమో ఏదైనా హామీ, 99 పైసలకే క్వార్టర్ అని కొత్త పథకం. అంతే ఇప్పుడు కదా 99 సార్. పైసలకి సార్, ఎకరా ఇస్తున్నారు ఒక కదా, క్వార్టర్ వచ్చి రేపు 99 99 పైసలకి సార్. క్వార్టర్ కూడా అమ్మొచ్చు. ఎలక్షన్ తప్పకుండా కొత్త సార్. కొత్త పథకాలు ఎకరా సార్. వచ్చి రైట్. 99 పైసలు, ఎస్. ఎకరా వచ్చి 99 పైసలు, Yes. కానీ ఇక్కడ క్వార్టర్ వచ్చి 99 రూపాయలు. రైట్. ఏంటి సార్ ఈ లాజిక్?